వెల్కమ్ టు VS99 న్యూస్. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కురుమ 97వ జయంతి సందర్భంగా మల్కాజ్గిరి చౌరస్తాలో బుధవారం మల్కాజ్గిరి నియోజకవర్గం అధ్యక్షులు జోగు వెంకటేష్ కురుమ, ప్రధాన కార్యదర్శి మిరాల రామచంద్రయ్య కురుమ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి కార్యక్రమం నిర్వహించారు. దొడ్డి కొమరయ్య కురుమ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు వక్కు చంద్రశేఖరరావు కురుమ, జంట నగరాల ఉపాధ్యక్షులు చేగూరి రామ్మోహన్ కురుమ, మల్కాజ్గిరి కమిటీ నాయకులు వక్కు మురళీకృష్ణ, ఇరుమల్ల మల్లేష్, జోగు కుమారస్వామి, పరంధాములు, పేర్ని ఆంజనేయులు, జోగు శ్రీనివాస్, చేకూరి వెంకటేష్, కాశా నగేష్, గుంటి భీమరాజు, దయ్యాల రవికుమార్, పర్వతాలు నవీన్ కుమార్, రమేష్, సిద్ధులు, సత్యనారాయణ మరియు బీసీ కులాల నాయకులు కామల్ల ఐలన్న, కరణం గోపి, జీడి నవీన్ గౌడ్, రమేష్ గౌడ్, అప్పాల శ్రీనివాస్, వాసగుని శ్రీనివాస్ గౌడ్, కిరణ్, రజక, నాగరాజు, రజక, బాలరాజు గౌడ్, నరేందర్ గౌడ్ తదితరులు నివాళులర్పించారు. शिवाजी वार्ता दिया భూమి కోసం, ముక్తి కోసం అనునిత్యం అన్న దొడ్డి మల్లయ్యతోని వారు విష్ణువులను ఎదిరించిన మహావీరుడు. కాబట్టి వారి ఆశయాలను కుటుంబ సంఘం నాయకులే కాకుండా యావత్ బహుజనుల కోసం కొట్లాడిన వీరుడు దొడ్డి కొమరయ్య. కాబట్టి అటువంటి దొడ్డి కొమరయ్యను మనము కూడా వారి ఆలోచనల విధానం కానీ వారిలో ఉన్న పటిమను కూడా బహుజనులందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి సభ కోరుతూ ఈరోజు ప్రభుత్వం కూడా అధికారంగా ప్రకటించినప్పటికీ కూడా ఇంకా ఈ దొడ్డి కొమరయ్య విగ్రహంతో మినీ ట్యాంక్ బండ్ మీద పెట్టాలని, అవసరమైతే ట్యాంక్ బండ్ మీద కూడా పెట్టేసి పిల్లలకు రాబోయే యువతరానికి స్ఫూర్తిదాయంగా ఉండాలంటే పాఠ్య పుస్తకాల్లో దొడ్డి కొమరయ్య జీవిత చరిత్ర పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మా అన్నదమ్ములకు అందరికీ నమస్కారము. తెలంగాణ తరఫున కుర్మ వాళ్ళు అందరూ ఒక జత అయ్యి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని, అదే మా సంఘం అంతా కలిసి రేవంత్ రెడ్డిని కలుస్తాము. కలిసి మినీ ట్యాంక్ బండి పైన దొడ్డి కొమరయ్య విగ్రహం పెట్టాలని కోరుతాము. దొడ్డి కొమరయ్య అమర హై. దొడ్డి కొమరయ్య గారి 97వ జన్మదిన సందర్భంగా ఈరోజు మన మల్కాజ్గిరి కుర్మ సంఘం ఆధ్వర్యంలో మల్కాజ్గిరి చౌరస్తాలో జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని మన ట్యాంక్ బండ్ మీద పెట్టాలని చెప్పేసి మనము గవర్నమెంట్కి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో దొడ్డి కొమరయ్య జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి కూడా మా మల్కాజ్గిరి కుర్మ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా ఐకమత్య